ఇల్లు కట్టేటప్పుడు మనకు ఎవరూ సహాయం చేయరు, కానీ గృహప్రవేశానికి మాత్రం మనకు అవసరం లేకున్నా ఎన్నో విలువైన కానుకల్ని తెస్తారు. అలాగే మనం కష్టపడేటప్పుడు ఎవరూ మనకు సహాయం రారు. ఏదైనా సాధించిన తర్వాతే అందరూ మన దగ్గరికి వస్తారు. బరువును మోసే హృదయానికి అర్థమవుతుంది బ్రతుకును మార్చుకునే విధానమేమిటో. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. కోట్ల రూపాయల సంపాదన కూడా ఒక్క రూపాయితోనే మొదలవుతుంది. అలాగే నీ గెలుపు కూడా ఒక మంచి ఆలోచన, ఆచరణతోనే శ్రీకారం చుట్టుకుంటుంది. జీవితంలో ఓటమొస్తే దాన్ని చూసి భయపడకు, దాని మాటున ఉన్న అవకాశాలని గుర్తించు. ఆ ఓటమి నుంచి ఎన్నో విలువైన గుణపాఠాలని నేర్చుకో. అలా కాకుండా ఓడిపోయాను అని నీ ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోకు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడమే నిజమైన ఓటమి. జీవితంలో ఎప్పుడూ నీ బలాన్ని, సామర్థ్యాన్ని మాత్రమే నమ్ము. అంతకు మించి నువ్వు దేన్ని కూడా అతిగా నమ్మకు. ఓపిక అనేది నీ జీవితంలో ఒక అలవాటుగా మారితే విజయం నీ సొంతమవుతుంది. జీవితంలో పోయిన దానికోసం, పోగొట్టుకున్న దానికోసం అస్సలు వెతక్కు. అది నీ నుంచి పోయినది అంటే దానికి నీ అవసరం లేదని అర్థం. నువ్వు పోగొట్టుకున్నావు అంటే అది నీకు అవసరం లేదని అర్థం. అది వస్తువైనా, మనిషి అయినా, బంధువైనా, ఇంకేదైనా సరే దాని గురించి అంతగా పట్టించుకోకు. మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. సహనంగా, ఓపికగా ఉండటం అనేది ఎంత కష్టంగా ఉంటుందో దానివల్ల వచ్చే ఫలితం కూడా అంత మధురంగా ఉంటుందన్న సంగతిని మర్చిపోకండి. ఒక్కసారి నువ్వు నీ గమ్యాన్ని చేరాలని నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా ముందుకు సాగిపోవాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. చిన్న పనే కదా అని చేస్తున్న పనిని నిర్లక్ష్యం చేయకండి. ఆ చిన్న చిన్న పనులే ఒక రోజుకు నీకు తిరుగులేని విజయాన్ని తెచ్చిపెడతాయి. ఆ సంగతిని నువ్వు అస్సలు మర్చిపోకు. మనం చేసే పనిని దైవంలా భావిస్తే ఏదో ఒకరోజు అది జ్యోతిలా నీకు వెలుగునిస్తుంది. నాకు పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు తోడుగా ఉన్నాడు. అప్పుడు నేను ఒంటరిని ఎలా అవ్వగలను? గుండెలు బద్దలైతే బద్దలవని, 1,00,000 కష్టాలు ఒక్కసారిగా నిన్ను వచ్చి చుట్టుముట్టని, ఈ ప్రపంచమంతా కలిసి నీపై కుట్రపన్ని నిన్ను ఒంటరి వాడిగా చేస్తే చెయ్యని, ఆ కాలయముడే వచ్చి నీ ముందు నిలబడని. ఓ ధీర హృదయుడా, నువ్వు ఏమాత్రం చెలించకు. నీ వద్ద ఒక అద్భుతమైన ఆయుధం ఉంది. అదే నీ ఆత్మవిశ్వాసం. జీవితంలో ఒంటరితనాన్ని మించిన స్నేహితులుండరు. ఒంటరితనమే నీకు గురువై అన్నీ నేర్పిస్తుంది. నీ దగ్గర జేబులో పైసా లేనప్పుడు, నీ తోడంటూ ఎవరూ రానప్పుడు నేను అనే భావన చాలా భారంగా, బంధం అనే పదం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. మీకు నచ్చిన పనిని మీరు బాగానే చేస్తారు. చేస్తున్న ప్రతి పనిని మీకు నచ్చేట్లు చేయడమే విజయ రహస్యం అంటే. వెళుతున్న దారిలో కాలికి ముళ్ళు గుచ్చుకుందని ఆగిపోకు. కంటిలో గుచ్చుకోలేదు కదా అని సంతోషించి ముందుకు సాగిపో. మనం ఏదైనా ఒక పనిని చేస్తే మనకంటే ఆ పనిని బాగా ఎవరూ చేయడానికి వీల్లేదు. ఆ విధంగా ఉండాలి మనం చేసే పని. జరిగిన తప్పును గురించి ఆలోచిస్తూ బాధపడుతూ అక్కడే ఉండిపోకు. ఆ తప్పును సరిదిద్దుకునే మార్గాన్ని గురించి ఆలోచించు. అది మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకో. ఒక నాయకుడు ఎలా ఉంటే అతని అనుచరులు కూడా అలాగే ఉంటారు. అది మంచైతే మంచి, చెడైతే చెడు. నిజంగా ఓడిపోయేది పరుగు పోటీలో చివరగా వచ్చిన వాళ్ళు కాదు, ఆ పోటీని చూసి భయపడిపోయి అందులో పాల్గొనని వాళ్ళే. ఇదే జీవితానికి కూడా వర్తిస్తుందన్న సంగతిని మర్చిపోకండి. కోల్పోయిన ఆకుల్ని తిరిగి పొందడానికి ఆ చెట్టే వసంతకాలం దాకా ఎదురు చూసినప్పుడు నిండైన జీవితం గల నీవు ఆ మాత్రం ఓపిగ్గా ఎదురు చూడలేవా? కాస్తంత ఓపిగ్గా ఎదురు చూడు. నీ జీవితంలోకి అద్భుతాలు రాకమానవు. మనస్ఫూర్తిగా మనం ఏదైనా ఒక పనిని చేస్తే ప్రకృతి కూడా మనకు అవసరమైన సమయంలో నేనున్నాను అని ముందుకొచ్చి సహాయం చేస్తుంది. మనం ఎప్పుడూ గడ్డిలా ఉండాలి. ఎందుకంటే ఎంతమంది తొక్కినా, ఎవరు పీకి పారేసినా మళ్ళీ ఎదిగి చూపించాలి. మొదటిగా నీ విజయం మొదలయ్యేది నీ ఆలోచనల నుంచే. అందుకే ఉన్నతమైన లక్ష్యాల్ని పెట్టుకో. అంతే ఉన్నతంగా ఆలోచించు. ఏది ఏమైనా సరే నిరంతరం నీ లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండు.
కొంతకాలానికి నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. జీవితంలో నువ్వు ఊహించని ఫలితాలు రావాలంటే నువ్వు పనిచేసే విధానాన్ని మార్చాలి. పని మారితే ఫలితం మారుతుందన్న విషయాన్ని మర్చిపోకండి. జీవితంలో కష్ట సమయం వచ్చినప్పుడు చాలామంది కృంగిపోయి అక్కడే ఆగిపోతారు. ఆ సమయాన వారి మనస్సే తెరిచి ఉన్న దారులన్నీ మూసేస్తుంది, దిక్కుతోచని పరిస్థితిని కల్పిస్తుంది. అలా ఆలోచించే చాలామంది అక్కడితో ఆగిపోతారు. కానీ కొంతమంది మాత్రమే ధైర్యాన్నంతా కూడగట్టుకుని ఆత్మవిశ్వాసాన్ని వెంట పెట్టుకుని ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ కళ్ళ ముందు ఉన్న అవకాశాల్ని చేజిక్కించుకుంటూ విజయం వైపుగా సాగిపోతారు. చివరికి విజేతలుగా మిగిలిపోతారు. ఎవరో ఏదో అన్నారని, ఇంకెవరో ఏదో చేశారని ఆలోచిస్తూ బాధపడుతూ అక్కడే కూర్చుంటే జీవితంలో అన్నవాళ్ళకేమీ నష్టం ఉండదు. అన్నవాళ్ళు అవహేళన చేసిన వారంతా బాగానే ఉంటారు. కానీ చివరికి నష్టపోయేది మాత్రం నువ్వే. ఈ విలువైన జీవిత సత్యాన్ని నువ్వు ఇప్పుడే గ్రహించు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ చివరకు ఆ పేదవాడిగానే మరణించడం మాత్రం ఖచ్చితంగా ముమ్మాటికి నీ తప్పే. గెలుపు 10 మందితో మాట్లాడిస్తుంది, కానీ ఓటమి నిన్ను నీతో మాట్లాడిస్తుంది. 10 మంది మాటలు ఎప్పుడూ నీకు తోడుగా ఉండవు. నీతో నువ్వు మాట్లాడుకునే మాటలు మాత్రం ఎప్పుడూ నీ వెన్నే ఉంటాయి. చాలామంది తమ విజయానికి ఎంత దగ్గరగా ఉన్నామన్న విషయాన్ని పట్టించుకోకుండా కాస్తంత వైఫల్యం ఎదురుకాగానే చేస్తున్న ప్రయత్నాన్ని వదిలేస్తారు. జీవితం యొక్క అసలైన ఉద్దేశం ఏమిటంటే సంతోషంగా ఆనందంగా జీవించడమే. జీవితంలో భయం మిమ్మల్ని జీవితం అనే ఆటను ఆడనివ్వకుండా నిరోధిస్తూ ఉంటుంది. అందుకే మీరు అసలైన జీవిత మాధుర్యాన్ని రుచి చూడాలనుకుంటే మీలో పేరుకుపోయిన అర్థం పర్థం లేని భయాన్ని తొలగించండి. ఎప్పుడైతే మీలో భయం తొలగిపోతుందో అప్పుడే జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. మీ స్థితి పరిస్థితి ఎలా ఉన్నా విజయం మీ జీవితంలో భాగం కావాలంటే దానికి ముందుగా మీరు చేయవలసినది నిరంతరమైన కృషి. ఆ నిరంతరమైన కృషే మీలో దాగిన లోపాల్ని కూడా అధిగమించేలా చేస్తుంది. ఇంద్రధనుసు యొక్క అందాల్ని మీరు వీక్షించాలంటే వర్షాన్ని మీరు భరించాల్సిందే. జీవితంలో ఎదురయ్యే విమర్శలు, కష్టాలు, నష్టాలనేవి మీరు ఎదగడానికి సోపానాల్లాంటివి. జీవితంలో నీలా నువ్వు ఉండు, ఎందుకంటే నువ్వు ఈ లోకానికి ప్రత్యేకమైన వాడివి. ఎవరు ఎంతగా ప్రయత్నించినా నీలా అస్సలు ఉండలేరు. అందుకే ఎదుటివారిని అనుకరించడం మానేయి. నీ మనసును నువ్వు అనుసరించడం మొదలుపెట్టు. ఉన్నతంగా ఆలోచించు, అంతే ఉన్నతంగా పనిచేయి. నువ్వు చేసే ప్రతి పనిలో నీదైన శైలిని చొప్పించు. అప్పుడే నువ్వు చేసే పని అద్భుతంగా మారుతుంది.